హాయ్. మీలో చాలా మందికి ఫ్రీగా ఏదైనా రికమెండేషన్ ఇస్తే లేదా ఎవరైనా కూడా ఏదైనా ఒక స్టేట్మెంట్ చెప్తే అది చాలా వరకు మంచిగా అనిపిస్తుంది, లేదంటే పాజిటివ్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడ నేను ఒక పాయింట్ని మీ ముందుకు తేబోతా ఉన్నాను. తెలుగులో చాలా పాపులర్ అయిన ఒక యూట్యూబర్, ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఈయన పేటిఎంని ప్రీ ఐపీఓలోనే ఇన్వెస్ట్మెంట్ చేసిండు. ఆ తర్వాత ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తారని నేను అనుకుంటాను. రీసెంట్గా మీరు గమనిస్తే లాస్ట్ 4 yearsగా పేటిఎం ప్రైసెస్లో ఎటువంటి ర్యాలీ అయితే లేదు. పడడం పెరగడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. కానీ ఐపీఓ ముందు కానీ ఐపీఓకి వచ్చిన ప్రైస్ కానీ ఈ రోజు వరకు కూడా మళ్ళీ తిరిగి రాలేదు. అది వేరే విషయం. ఎవరైతే ఈ ప్రముఖ యూట్యూబరు పేటిఎంని ప్రీ ఐపీఓలో కూడా కొన్నట్టుగా నాకు తెలుసు. సో ప్రీ ఐపీఓలో కొన్నిసార్లు ఫెయిల్ కూడా అవుతాయి, అది వేరే విషయం. కొన్నిసార్లు స్టాక్స్ కూడా ఫెయిల్ అవుతాయి, అది వేరే విషయం. కానీ ఒక అనలిస్ట్గా చెప్పుకునే వ్యక్తి ఇలాంటి స్టాక్స్ని ఎందుకు అంచనా వేయలేకపోయారు? కంపెనీ బిజినెస్ ఫెయిల్ అవ్వడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి, కానీ మేనేజ్మెంట్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? లాస్ట్ వీక్ ఆర్బీఐ పేటిఎం పేమెంట్ బ్యాంక్ యొక్క లైసెన్స్ని రద్దు చేసింది. అది కూడా చాలా సివియర్ పాయింట్స్ మీద. పేటిఎం సంబంధించి చాలా ఫ్రాడ్స్ జరుగుతావని చెప్పి నాకు ఇప్పుడు కాదు, అది అయిపోగా రాకముందే తెలుసు. ఆ తర్వాత కూడా నేను చాలాసార్లు మన ఛానల్లో కానీ మాకు ఫాలోవర్స్తో మాట్లాడినప్పుడు కానీ పేటిఎంని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి తీసుకోవద్దు, ఈవెన్ ప్రీ ఐపీఓలో కూడా నేను మా యొక్క ఇన్వెస్టర్స్కి పేటిఎంని రికమెండ్ చేయలేదు. ఆ తర్వాత కూడా నేను ఇప్పుడు కూడా పేటిఎం షేర్స్ని రికమెండ్ చేయలేదు. ఎందుకంటే నాకు క్లారిటీ ఉంది, మేనేజ్మెంట్ యొక్క మైండ్ సెట్ నాకు తెలుసు. ఎవరైతే మమ్మల్ని ఫాలో అవుతా ఉన్నారో, ఎవరైతే నాతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇది తెలుసు. మరి ఇంత పెద్ద ఎవరైతే ఈ యూట్యూబర్ ఒక 20-30 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఈయన ఫ్రీగా స్టాక్ రికమెండేషన్ ఇస్తున్నారు అని చెప్పి అనుకునే ప్రజలు లేదా ఫాలోవర్స్ తెలుసుకోవాలి, ఎనాలిసిస్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్. డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ అభిప్రాయాలు ఉంటాయి, అది నేను కాదని. కానీ బేసిక్స్ థింగ్స్ని, మినిమం బేసిక్స్, ఆ పర్సన్ మేనేజ్మెంట్ యొక్క మైండ్ సెట్ని కూడా అర్థం చేసుకోకపోతే దాన్ని ఎలా ఎనాలిసిస్ అంటాం? బిజినెస్ కొన్నిసార్లు యాక్సిడెంట్ అయ్యి బిజినెస్ కొలాప్స్ అయిపోతాయి. ఇట్ డజంట్ మీన్ అనాలిసిస్ మనకు తెలియదని కాదు, కానీ మేనేజ్మెంట్ చేసే తప్పులు, ఆ బిజినెస్లో జరుగుతున్న తప్పులు అర్థమవుతున్నప్పుడు కూడా, అర్థం చేసుకునే ఛాన్స్ ఉన్నప్పుడు కూడా మన అనాలిసిస్ చేయట్లేదు అంటే అది రాంగ్ అవుతుంది. మనం వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ జరిగితే ఎవరు ఏమీ అనలేదు, కానీ తాగి నడపకూడదు. అనాలిసిస్లో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయట్లేదు. ఇక్కడ మీరు మీ యొక్క మైండ్ సెట్ని మార్చుకోండి. ఎవరో ఏదో చెప్తా ఉన్నారు, ఎవరో రికమెండేషన్స్ ఇస్తూ ఉన్నారు, అది ఫ్రీగా వచ్చిందన్నో, లేకపోతే ఆయన ఏదో కొన్నాడు నేను కూడా కొనుక్కుంటాను, ఈ మైండ్ సెట్లో చాలామంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. దట్ ఈస్ రీజన్ నేను చెప్తా ఉన్నాను. ఆయన చెప్పింది అది వేరే విషయంలో అయి ఉండొచ్చు, ఆయన చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఆయనే ఇన్వెస్ట్మెంట్ చేశారని చెప్పి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పడమే నా యొక్క ఉద్దేశం తప్ప వేరే వాళ్ళకి తెలియదు, నా ఒక్కడికే తెలుసు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. సో దయచేసి అది మీరు గమనించండి. అనాలిసిస్ అనేది ఇది డిఫరెంట్ సబ్జెక్టు, అది మీరు అర్థం చేసుకోండి. సో ఇన్వెస్టర్స్ ఎక్కడైనా మారండి. నేను చెప్పింది రైట్ అయితే రైట్ అని, తప్పు అయితే తప్పు అని కూడా మీరు కామెంట్ చేయొచ్చు, దాన్ని నేను తప్పుగా తీసుకోను. థ్యాంక్ యూ.